హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ పల్లెటూరి బావ సిటీ బామ్మ పార్ట్ 2. ఇక కథలోకి వెళ్తే సీతానగరం ఊరి చివర ఉన్న చెరువుగట్టు. ఉదయం 8 గంటల సమయం. సూర్యుడి లేత కిరణాలు చెరువు నీటి మీద పడి వజ్రాలా మెరుస్తున్నాయి. ఒకవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన లగ్జరీ కార్ డోర్ తెరుచుకొని సహస్ర కోసం ఎదురుచూస్తుంది. అందులో ఉన్న డ్రైవర్, మేడం, కార్తిక్ సార్ త్వరగా తీసుకురమ్మన్నారు, ప్లీజ్ గెట్ ఇన్ అని తొందర పెడుతున్నాడు. మరొక వైపు దూరంగా తన పొలాల్లో ఒక చేతిలో పలుగు పట్టుకొని మట్టిలో కలిసిపోయి పనిచేస్తున్నాడు రామ్. అతని ఒంటి నిండా చెమట, కానీ అతని ముఖంలో అలసట లేదు. ఒక రకమైన తృప్తి ఉంది. అతను ఒక్కసారి కూడా తలెత్తి సహస్ర కారు వైపు చూడలేదు. తన పనేంటో తాను చేసుకుంటున్నాడు. సహస్ర కాలు కారులోకి పెట్టబోయింది. సరిగ్గా అప్పుడే ఆమె చేతికి ఉన్న మట్టి గాజులు గలగల అని శబ్దం చేశాయి. ఆ శబ్దం ఆమె చెవుల్లో కాదు, నేరుగా గుండెల్లో ప్రతిధ్వనించినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. నేను ఎక్కడికి పారిపోతున్నాను? దేనికి భయపడి పారిపోతున్నాను? రామ్ నన్ను ఏమైనా హింసిస్తున్నాడా? నా తండ్రి గౌరవాన్ని మట్టిలో కలిపి ఒక పిరికిదానిలా పారిపోవడం నాకు సంతోషాన్ని ఇస్తుందా? నిన్న జాతరలో రామ్ అన్న మాటలు నిజమే కదా? నా తండ్రి కష్టానికి ఈ ఊరే పునాది. నేను వెళ్ళిపోతే ఆ పెద్దాయన ప్రాణాలు నిలబడతాయా? రామ్ జీవితం ఏమైపోతుంది? తను ఏ తప్పు చేయకపోయినా నా వల్ల అందరి ముందు తలదించుకోవాలా? ఆమె బుర్రలో 100 ప్రశ్నలు సుడిగుండంలా తిరిగాయి. సిటీకి వెళ్తే తనకి స్వేచ్ఛ దొరుకుతుంది, కానీ జీవితాంతం ఒక అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. కార్తిక్ లాంటి ఫ్రెండ్స్ కేవలం పార్టీలకే తోడుంటారు, కానీ తన జీవితానికి కాదు అన్న నిజం మెల్లగా ఆమెకు అర్థం కాసాగింది. మేడం, వెళ్దామా? డ్రైవర్ మళ్ళీ అడిగాడు. సహస్ర కళ్ళు గట్టిగా మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. కార్ డోర్ వెనక్కి లాగి డమాల్ అని మూసేసింది. నేను రావడం లేదు. కార్తిక్కి నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పు. ఇక ముందు ఇలా కారు పంపొద్దని కూడా చెప్పు అని ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. డ్రైవర్ ఆశ్చర్యపోయినా ఏమీ అనలేక కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిపోతున్న వైపు చూసి వెనక్కి తిరిగి ఇంటి వైపు అడుగులు వేసింది సహస్ర. ఆమె అడుగుల్లో ఇప్పుడు అయోమయం లేదు, ఒక విధమైన స్థిరత్వం ఉంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి లక్ష్మమ్మ వాకిలి తుడుస్తోంది. సహస్రను బ్యాగ్తో చూసి ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా సహస్ర, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. ఏం లేదు అత్తయ్య, ఆ చెరువు వైపు కాసేపు నడుచుకుంటూ వెళ్ళాను. ఈ బ్యాగ్లో నా ఫోన్, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అని కవర్ చేసింది. సరేలేమ్మా, లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కో, నీకు వేడి వేడి ఇడ్లీ చేశాను అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది లక్ష్మమ్మ. ఆ పిలుపులో ఉన్న స్వచ్ఛమైన ఆప్యాయత సహస్ర మనసును తాకింది. నేను పారిపోయి ఉంటే ఈ అమాయకమైన మనిషి ఎంత బాధపడేదో కదా అనుకుంది. మధ్యాహ్నం భోజనం సమయానికి రామ్ ఇంటికి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రాగానే సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్న సహస్రను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. తను ఉదయం ఆ కారు ఎక్కి వెళ్ళిపోయిందని అతను అనుకున్నాడు, కానీ తను ఇంకా ఇక్కడే ఉందన్న నిజం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని, లోపల తెలియని ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆ భావాలను ముఖంలో కనిపించనివ్వకుండా నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. నువ్వు వెళ్ళిపోలేదా అని నెమ్మదిగా అడిగాడు. సహస్ర తలెత్తి చూసింది. ఎందుకు? నేను వెళ్ళిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చనా అంది తన సహజమైన సిటీ పొగరుతో. రామ్ చిరునవ్వు నవ్వి, అలా కాదు, ఉదయం కారు వచ్చింది కదా, నువ్వు ఎక్కేస్తావేమో అనుకున్నాను అన్నాడు. అంత ఈజీగా ఈ పల్లెటూరి ఆటలో ఓడిపోయి పారిపోవడానికి నేను రాలేదు రామ్. నేను వెళ్ళిపోతే మా నాన్న నా అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తారు. అయినా నన్ను చూసి మీరు భయపడాలి, కానీ నేను పారిపోవడం ఏంటి అని తన ఈగోను కవర్ చేసుకుంది. రామ్ ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె మాటల్లో పొగరు ఉన్నా మనసులో మాత్రం ఏదో మార్పు వచ్చిందని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. సంతోషం. పారిపోవడం కంటే నిలబడి ఎదుర్కోవడం గొప్ప విషయం. నీకు ఈ ఊరు నచ్చకపోయినా సర్దుకుపోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నానికి థ్యాంక్స్ అని చెప్పి
భోజనానికి వెళ్ళాడు రామ్. ఆ థ్యాంక్స్ అన్న మాటకు శాస్త్ర మనసులో ఏదో తెలియని గిలిగింత. తన తండ్రి కూడా తనని ఎప్పుడూ అంత అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఆ తరువాత 4 రోజులు గడిచిపోయాయి. సహస్ర నెమ్మదిగా ఆ ఇంటికి అలవాటు పడుతోంది. పొద్దున్నే లేవడం, కాఫీకి బదులు పాలు తాగడం, కరెంటు పోయినప్పుడు చిరాకు పడకుండా వెన్నెల వెలుగులో కూర్చోవడం నేర్చుకుంది. పల్లెటూరి ఆడవాళ్లతో పెద్దగా మాట్లాడకపోయినా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కోపం తెచ్చుకోకుండా నవ్వి ఊరుకోవడం మొదలుపెట్టింది. రామ్ మాత్రం తన దినచర్యలో ఏ మార్పు లేకుండా ఉన్నాడు. ఉదయం 5 గంటలకే లేవడం, పొలం పనులు చూసుకోవడం, సాయంత్రం ఇంటికి వచ్చి తండ్రి బాగోగులు చూసుకోవడం, రాత్రి గదిలోకి వచ్చాక సహస్రతో ఏమాత్రం తప్పుగా ప్రవర్తించకుండా తన మర్యాదను నిలబెట్టుకుంటూ కిందనే పడుకునేవాడు. ఈ 4-5 రోజుల్లో సహస్ర ఒక విషయాన్ని గమనించింది. రామ్ మాట్లాడే మాట తక్కువైనా చేసే పనిలో ఎంతో నిజాయితీ ఉంది. అతనికి ఊర్లో ఉన్న గౌరవం చూసి ఆమెకు లోలోపల గర్వంగా అనిపించేది. ఆ రోజు మంగళవారం. ఆకాశం కాస్త మేఘావృతమై ఉంది. గాలి బలంగా వీస్తోంది. రాఘవయ్య గారు సహస్రను పిలిచారు. అమ్మ సహస్ర, రామ్ ఉదయం నుంచి ఏమీ తినకుండా పొలంలో మోటార్ రిపేర్ చేస్తున్నాడు. పనివాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. వాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చేలా లేడు. నువ్వు కాస్త ఈ క్యారేజీ తీసుకెళ్ళి వాడికి ఇచ్చి వస్తావా? నీకు ఇబ్బంది అయితే నేను వేరే వాళ్ళను పంపుతాను అన్నారు ఆయన ప్రేమగా. సహస్రకి పొలానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మామయ్య గారి మాట కాదనలేక పర్వాలేదు మామయ్య గారు, నేను తీసుకెళ్తాను అని క్యారేజ్ తీసుకుని బయలుదేరింది. పొలం వైపు నడుస్తుంటే గాలి ఇంకాస్త పెరిగింది. చీర కొంగు ఎగురుతుంటే దాన్ని సరిచేసుకుంటూ మెల్లగా పొలం గట్ల మీద అడుగులు వేస్తోంది. దూరం నుంచి చూస్తే రామ్ ఒక పెద్ద కాలువ దగ్గర ఉన్న మోటార్ గది పక్కన పనిచేస్తున్నాడు. ముందు రోజు రాత్రి వీచిన గాలికి ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి ఆ మోటారు గది మీద పడింది. ఆ కొమ్మ బరువుకి గది రేకులు విరిగిపోయాయి. పైప్ లైన్ బ్లాక్ అయిపోయింది. నీరు పొలంలోకి రావడం ఆగిపోయింది. ఆ కొమ్మను తొలగించడానికి రామ్ ఒక్కడే కష్టపడుతున్నాడు. సహస్ర నెమ్మదిగా అక్కడికి చేరుకుంది. రామ్, భోజనం తెచ్చాను అని పిలిచింది. రామ్ చెమటలు తుడుచుకుంటూ ఆమె వైపు చూశాడు. నువ్వెందుకు వచ్చావు సహస్ర? ఎవరో ఒకరిని పంపొచ్చు కదా. సరే, ఆ గట్టు మీద పెట్టు, నేను ఈ పని అవ్వగానే తింటాను అన్నాడు ఊపిరి పీల్చుకుంటూ. లేదు, మామయ్య గారు నన్నే పంపారు. నువ్వు ముందు వచ్చి భోజనం చెయ్యి అంది కొంచెం అధికారంగా. ఒక్క 5 నిమిషాలు. ఈ పెద్ద కొమ్మను పక్కకు తొలగిస్తే నీళ్లు ఫ్రీగా వెళ్తాయి అంటూ రామ్ ఆ భారీ చెట్టు కొమ్మ కిందికి దూరి దాన్ని తన భుజాలపై వేసుకొని లేపడానికి ప్రయత్నించాడు. ఆ కొమ్మ చాలా బరువుగా ఉంది. రామ్ కండరాలు బిగుసుకున్నాయి. అతను తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తున్నాడు. శాస్త్ర అక్కడే నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంది. ఒక మనిషి ఒక చెట్టుని మోయడం ఆమెకు వింతగా అనిపించింది. సరిగ్గా అదే సమయంలో గాలికి చెట్టు పైనున్న మరో లావుపాటి పగిలిన కొమ్మ పెలపెలామంటూ విరిగి రామ్ మీద పడబోయింది. రామ్, వాచ్ అవుట్ అని గట్టిగా అరుస్తూ ముందుకు పరిగెత్తింది సహస్ర. కానీ ఆమె అరిచేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ విరిగిన కొమ్మ వేగంగా వచ్చి రామ్ కుడి భుజం మీద వీపు భాగంలో బలంగా తాకింది. ఆ కొమ్మకు ఉన్న పదునైన చెక్క రామ్ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. రామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కింద ఉన్న బురదలో పడిపోయాడు. శాస్త్ర గుండె ఆగిపోయినంత పని అయ్యింది. చేతిలో ఉన్న క్యారేజ్ కింద పడేసి తన బట్టలు బురద అవుతున్నాయన్న ధ్యాస లేకుండా రామ్ దగ్గరకు పరిగెత్తింది. రామ్, రామ్ అంటూ కింద కూర్చొని అతని తల పైకెత్తింది. రామ్ ముఖం బాధతో విలవిలలాడిపోతుంది. అతని కుడి భుజం నుండి రక్తం ధారాళంగా కారుతోంది. తెల్లటి చొక్కా క్షణాల్లో ఎర్రగా మారిపోయింది. బురద, రక్తం కలిసిపోయి భయంకరంగా ఉంది. సిటీలో చిన్న గీత పడితేనే ఆసుపత్రికి పరిగెత్తే సహస్రకి ఇంత రక్తం చూసేసరికి కళ్ళు తిరిగినట్లు అయ్యింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. రామ్, బ్లడ్, చాలా బ్లడ్ వస్తుంది. ఏం చేయాలి? ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ
చుట్టుపక్కల చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రామ్ పళ్ళు కొరుకుతూ బాధను దిగమింగుతూ, కంగారు పడకు సహస్ర, ఏమీ కాదులే, ఒక చిన్న గీత పడిందంతే అన్నాడు నవ్వుతూ, నటించడానికి ప్రయత్నిస్తూ. షటప్, దీన్ని చిన్న గీత అంటారా? రక్తం చూడు ఎలా కారుతుందో అంటూ ఏడవడం మొదలుపెట్టింది సహస్ర. ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. ఒక మనిషి కోసం ఆమె జీవితంలో మొదటిసారి ఏడుస్తుంది. రక్తం ఆగడం లేదు. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలని ఆమెకు అర్థమైంది. ఏమాత్రం ఆలోచించకుండా తను వేసుకున్న ఖరీదైన పట్టుచీర కొంగును చింపేసింది. 1000 రూపాయల విలువ చేసే ఆ చీర గురించి ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ గుడ్డ ముక్కను తీసుకొని రామ్ భుజం మీద పెట్టి గట్టిగా కట్టింది. ఆమె చేతులకు రామ్ రక్తం అంటుకుంది. ఆమె కంగారు, ఆమె కళ్ళల్లో తన పట్ల ఉన్న భయం చూసి రామ్ ఆశ్చర్యపోయాడు. తనని అసహ్యించుకునే సిటీ అమ్మాయి తన రక్తాన్ని చేతులతో తుడుస్తూ ఏడుస్తూ తన పట్టుచీరను చించి మరీ కట్టుకడుతోంది. ఆ క్షణంలో రామ్కి తన నొప్పి కంటే ఆమె చూపించిన ప్రేమే ఎక్కువగా ఫీల్ అయ్యాడు. శాస్త్ర, ఏడవకు, నేను బాగానే ఉన్నాను అంటూ ఎడమ చేత్తో ఆమె కన్నీళ్లు తుడిచాడు రామ్. అతని స్పర్శకు సహస్ర ఒక్కసారిగా అతని గుండెల మీద వాలిపోయి గట్టిగా ఏడ్చేసింది. నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి రామ్? అసలే ఈ పల్లెటూరులో నాకు ఎవ్వరూ లేరు అంటూ చిన్న పిల్లాడిలా బోరుమనింది. ఆ మాట రామ్ గుండెల్లో చాలా లోతుగా నాటుకుంది. నువ్వు ఏమైపోవాలి అన్న పదంలో ఆమెకు తన మీద ఎంత ఆధారపడి ఉందో, తనకు తెలియకుండానే ఆమె మనసులో తను ఎంత చోటు సంపాదించుకున్నాడో అతనికి అర్థమైంది. ఏం కాదు సహస్ర, నేనున్నానుగా, లే, ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్దాం అని నెమ్మదిగా పైకి లేచాడు రామ్. సహస్ర అతనికి ఆసరగా నిలబడింది. రామ్ ఎడమ చేతిని తన భుజం మీద వేసుకుని అతని నడుము పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ ఊరి వైపు తీసుకెళ్ళింది. బురదలో ఆమె అడుగులు తడబడుతున్నా ఆమె కళ్ళు మాత్రం రామ్కు ఏమీ కాకూడదని ఆరాటపడుతున్నాయి. ఊర్లో ఉన్న చిన్న క్లినిక్కి చేరుకున్నారు. డాక్టర్ రామ్ని భుజాన్ని చూసి కంగారు పడ్డాడు. ఏంటి రాంబాబు ఇది? చాలా లోతుగా తెగింది, కుట్లు వేయాలి, కానీ మత్తు మందు లేదు ఇక్కడ అన్నాడు డాక్టర్. పర్వాలేదు డాక్టర్ గారు, వేసేయండి, నేను భరిస్తాను అన్నాడు రామ్. డాక్టర్ గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం మొదలుపెట్టాడు. రామ్ నొప్పికి కళ్ళు మూసుకొని కుర్చీ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. సహస్ర ఆ దృశ్యాన్ని చూడలేక బయటకు వెళ్ళిపోయింది. కానీ రామ్ బాధపడుతున్న తీరు చూసి అక్కడే ఆగిపోయింది. నెమ్మదిగా వెళ్ళి రామ్ పక్కన నిలబడి అతని కుడి చెయ్యి పట్టుకుంది. రామ్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. నొప్పిగా ఉందా అని అడిగింది కన్నీళ్లతో. రామ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, నువ్వు పక్కన ఉంటే ఈ నొప్పి కూడా ఒక మత్తులాగే ఉంది సహస్ర అన్నాడు చాలా లోతైన చూపులతో. ఆ మాటకు సహస్ర సిగ్గుపడలేదు, కోప్పడలేదు. మొదటిసారి రామ్ ప్రేమను ఆమె మనసారా ఫీల్ అయ్యింది. ఆ క్షణంలో ఆమెకు తాను హైదరాబాదులో వదిలేసి వచ్చిన ఖరీదైన జీవితం, పార్టీలు ఏమీ గుర్తుకు రాలేదు. కేవలం తన చేతిని పట్టుకొని నొప్పితో అల్లాడుతున్న తన భర్త మాత్రమే కనిపించాడు. కుట్లు వేయడం పూర్తయింది. డాక్టర్ మందులు ఇచ్చి ఇంటికి పంపించాడు. ఈ ప్రమాదం విషయం ఇంట్లో రాఘవయ్య గారికి, లక్ష్మమ్మకు తెలిసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. రామ్ కట్టుతో ఉండడం చూసి లక్ష్మమ్మ లబోదిబోమంది. ఏమైందిరా నాన్న, నా కొడుక్కి ఏమైంది అంటూ గుండెలు బాదుకుంది లక్ష్మమ్మ. ఏం లేదమ్మా, చిన్న దెబ్బ, నేను బాగానే ఉన్నాను, దయచేసి కంగారు పడకండి అని తల్లిని సముదాయించాడు రామ్. అప్పుడు లక్ష్మమ్మ దృష్టి సహస్ర మీద పడింది. సహస్ర బట్టలు మొత్తం బురదగా ఉన్నాయి. చేతులకు చీర మీద నెత్తురు మరకలు ఉన్నాయి. ఆమె భయంతో ఇంకా వణుకుతూనే ఉంది. లక్ష్మమ్మ వెళ్ళి సహస్రను దగ్గరకు తీసుకుంది. భయపడ్డావా తల్లి? వాడు పొలంలో పడితే నువ్వే తీసుకొచ్చావా? నీకేమీ దెబ్బలు తగల్లేదు కదా అని ఆమెను తడిమి చూసింది అత్తగారు. తన కొడుకుకి రక్తం వస్తున్నా ముందు నా కోడలికి ఏమీ కాలేదు కదా అని ఆరాటపడుతున్న ఆ తల్లి ప్రేమను చూసి సహస్ర గుండె కరిగిపోయింది.
సిటీలో తన సొంత తల్లిదండ్రులు కూడా తన మీద ఎప్పుడూ ఇంత స్వచ్ఛమైన ప్రేమ చూపించలేదు. డబ్బుతో కొలవలేని బంధాలు పల్లెటూరులో ఉంటాయని ఆమెకు అప్పుడే తొలిసారి అర్థమైంది. నాకు ఏమీ కాలేదు అత్తయ్య, రామ్‌నే ఆ కొమ్మ అంటూ ఏడుపు అందుకుంది. ఏడవకు తల్లీ, నా కొడుక్కి నీ రూపంలో పెద్ద దిక్కు దొరికింది. నాకేం భయం లేదు అంటూ సహస్రను లోపలికి తీసుకెళ్ళింది లక్ష్మమ్మ. రాత్రి 10 గంటలు. అందరూ పడుకున్నారు. రామ్ గదిలో తన మంచం కింద పరుపు మీద పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. భుజానికి గాయం ఉండడంతో కింద పడుకోవడం అతనికి కష్టంగా ఉంది. సహస్ర ఇది గమనించింది. వెంటనే మంచం దిగి కిందకు వెళ్ళింది. రామ్, భుజానికి గాయం ఉంది కదా, కింద పడుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. రా, వచ్చి మంచం మీద పడుకో అంది నెమ్మదిగా. రామ్ ఆశ్చర్యపోయాడు. లేదు సహస్ర, నేను కిందే పడుకుంటాను, నీకు ఇబ్బంది ఎందుకు అన్నాడు. నా మీద కోపంతో అంటున్నావా, లేక నీ ఈగోనా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నువ్వు పైకి రా అని ఆమె స్వయంగా రామ్ చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది. రామ్ ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. పగలు జరిగిన సంఘటన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సహస్ర ఒక చిన్న గిన్నెలో వేడి పాలు, పసుపు తీసుకొచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చారు, ఇవి తాగి వేసుకో, నొప్పి తగ్గుతుంది అని పాలు అందించింది. రామ్ పాలు తాగాడు. తర్వాత ఆమె స్వయంగా దగ్గరుండి అతనికి మందులు వేసింది. ఇదంతా ఒక కలలా ఉంది రామ్కి. రామ్ మంచం మీద పడుకున్నాడు. సహస్ర అదే మంచం మీద అవతలి వైపు కొద్దిగా దూరంగా పడుకుంది. ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఉన్న మనసుల మధ్య ఉన్న వందల మైళ్ళ దూరం మాత్రం ఆ రోజుతో చెరిగిపోయింది. చీకటి గది బయట చల్లటి గాలి వీస్తుంది. సహస్ర అని నెమ్మదిగా పిలిచాడు రామ్. అంది సహస్ర అతనికి వీపు చూపిస్తూ పడుకుని. నా ప్రాణం కాపాడినందుకు థ్యాంక్స్. మరి జాతరలో నన్ను పడిపోకుండా కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెబితే ఏమన్నావో గుర్తుందా, మర్చిపోయావా అంది సహస్ర నవ్వుతూ. ఆ నవ్వులో సిటీ సోయగం లేదు, ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ మొగ్గ తొడుగుతోంది. రామ్ పెదవుల మీద కూడా చిరునవ్వు విరిసింది. రేపటి నుంచి తమ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుందని ఇద్దరికీ అర్థమైంది. ఉదయం కిటికీలో నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు నేరుగా రామ్ ముఖం మీద పడుతున్నాయి. భుజానికి ఉన్న గాయం వల్ల రాత్రంతా సరిగ్గా నిద్రపోని రామ్ అప్పుడే కాస్త కునుకు తీస్తున్నాడు. పక్కనే పడుకున్న సహస్ర నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఆమెకు కనిపించింది రామ్ ముఖమే. నిద్రలో ఉన్న అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. కానీ గాయం తాలూకు చిన్నపాటి బాధ అతని కనుబొమ్మల ముడిలో తెలుస్తుంది. సహస్ర అలాగే రెప్ప వేయకుండా రామ్ వైపు చూస్తూ ఉండిపోయింది. సిటీలో తన చుట్టూ ఉన్న అబ్బాయిలంతా తమ కండలు, హెయిర్ స్టైల్స్, బ్రాండెడ్ వాచులతో షో ఆఫ్ చేసేవాళ్లే. కానీ ఎలాంటి ఆడంబరం లేని ఈ పల్లెటూరు అబ్బాయిలో ఇంత ఆకర్షణ ఎలా ఉందో ఆమెకు అర్థం కావడం లేదు. నిన్న తన కోసం అతడు పడ్డ ఆరాటం, రక్తం కారుతున్న తనని ఏమీ అనకుండా నవ్విన తీరు ఆమె మనసులో బలంగా ముద్రపడిపోయాయి. నెమ్మదిగా తన చెయ్యి చాచి రామ్ నుదుటి మీద పడిన జుట్టును పక్కకు సరిచేసింది. ఆమె వేల స్పర్శకు రామ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇద్దరి కళ్ళు ఒకటయ్యాయి. గదిలో నిశ్శబ్దం. కానీ వారి మనసుల్లో మాత్రం వేల మాటలు. గుడ్ మార్నింగ్ అని చిన్నగా గొనిగింది సహస్ర. రామ్ తేరుకొని భుజం పట్టుకుంటూ మెల్లగా లేచి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ సహస్ర, నీకు నిద్ర డిస్టర్బ్ అయ్యిందా? నేను రాత్రి పదే పదే కదిలినట్టున్నాను అన్నాడు మొహమాటంగా. లేదు రామ్, నీకు నొప్పి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. పర్వాలేదు, డాక్టర్ ఇచ్చిన మందులు వేశావుగా, చాలా వరకు తగ్గింది అంటూ మంచం దిగడానికి ప్రయత్నించాడు. కానీ కుడి చెయ్యి కదపడానికి వీల్లేకుండా కట్టుకట్టి ఉండడంతో అతను బ్యాలెన్స్ తప్పాడు. సహస్ర వెంటనే పక్కకు వచ్చి అతని ఎడమ చెయ్యి పట్టుకొని ఆసరాగా నిలబడింది. థ్యాంక్స్ అన్నాడు రామ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, వెళ్ళి బ్రష్ చేసుకో, నేను నీకు కాఫీ పాలు తీసుకొస్తాను అని నవ్వి గది బయటకు వెళ్ళింది. ఆమె మాటల్లో, నడకల్లో నిన్నటిదాకా ఉన్న ఆ చిరాకు, అహంకారం ఈరోజు లేవు. రామ్ స్నానం ముగించుకొని
గదిలోకి వచ్చాడు. ఒంటి మీద చొక్కా లేదు. భుజానికి ఉన్న తెల్లటి కట్టు మాత్రమే ఉంది. బీరువా తెరిచి తన ఎడమ చేత్తో ఒక కాటన్ చొక్కా తీసుకొని వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కుడి చెయ్యి ఎత్తడానికి వీల్లేకపోవడంతో చొక్కా వేసుకోవడం అతనికి పెద్ద యుద్ధంలా మారింది. సరిగ్గా అప్పుడే పాలు తీసుకొని గదిలోకి వచ్చిన సహస్ర అది గమనించింది. చేతిలో ఉన్న గ్లాసును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా రామ్ దగ్గరికి వచ్చింది. ఇవ్వు, నేను వేస్తాను అంటూ అతని చేతిలో ఉన్న చొక్కాను తీసుకుంది. రామ్ మొహమాటంగా వద్దులే సహస్ర, నేను చేసుకోగలను అన్నాడు. అబద్ధాలు చెప్పకు, చెయ్యి కదపడానికే కష్టంగా ఉంది, చొక్కా ఎలా వేసుకుంటావు? సైలెంట్గా నిలబడు అంటూ దగ్గరికి జరిగింది. రామ్ ముఖానికి చాలా దగ్గరగా నిలబడింది సహస్ర. ఆమె శ్వాస అతని గొండల మీద పడుతోంది. నెమ్మదిగా చొక్కాను అతని ఎడమ చేతికి తొడిగి కుడి చేతికి తగలకుండా భుజం మీదగా లాగి సరి చేసింది. తర్వాత ఒక్కొక్క బటన్ పెట్టుకుంటూ కిందకు వస్తోంది. ఆమె వేళ్ళు అనుకోకుండా అతని ఛాతీని తాకుతున్నాయి. రామ్ గుండె వేగం పెరగడం మొదలయ్యింది. సహస్రకి కూడా అది వినిపిస్తోంది. బటన్స్ పెట్టడం పూర్తయ్యాక ఆమె తలెత్తి రామ్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి మధ్య కేవలం అంగుళం దూరం మాత్రమే ఉంది. అయిపోయింది అంది సహస్ర మెల్లగా. అని రామ్ వెనక్కి జరిగాడు. ఇద్దరి ముఖాల్లోనూ సిగ్గుతో కూడిన చిన్న నవ్వు. ఈ చిన్న సంఘటన వాళ్ళిద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడను పూర్తిగా పడగొట్టేసింది. హాల్లోకి వచ్చేసరికి లక్ష్మమ్మ హడావిడిగా కనిపిస్తుంది. రేపు ఊరిలో పెద్ద పండగ. సంక్రాంతి తర్వాత వచ్చే స్థానిక గ్రామదేవత జాతర అది. ఇల్లంతా శుభ్రం చేయించడం, పిండి వంటలు చేయడం కోసం ఆమె అటూ ఇటూ తిరుగుతోంది. రామ్ గాయం వల్ల ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేక ఆమె ఒక్కటే కష్టపడుతోంది. సహస్ర అది గమనించింది. వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య, నేను ఏమైనా సహాయం చేయాలా అని అడిగింది. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా కోడలు వైపు చూసింది. పట్నం నుంచి వచ్చిన కోడలు పని చేస్తానని అడగడం ఆమెకు నమ్మశక్యంగా అనిపించలేదు. అయ్యో, నీకెందుకమ్మా కష్టం, నువ్వెళ్ళి మామయ్య గారి పక్కన కూర్చో, నేను చూసుకుంటాలే అంది ప్రేమగా. లేదు అత్తయ్య, రామ్కి దెబ్బ తగిలింది కాబట్టి తను పని చెయ్యలేడు. మీరు ఒక్కటే ఎంత పని చేస్తారు? నాకు పెద్దగా వంటలు రాకపోయినా కూరగాయలు కొయ్యడం, అవి ఇవి అందించడం చేస్తాను అని చెప్పి నేల మీద ఒక పీట వేసుకొని కూర్చుంది. లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నా రాముడికి దెబ్బ తగిలినా వాడికి తగిన ఇల్లాలిని దేవుడు ఇచ్చాడు అని మనస్సులోనే దండం పెట్టుకుంది. ఆ రోజంతా సహస్ర అత్తగారికి వంటగదిలో సహాయం చేస్తూ గడిపింది. కూరగాయలు కోస్తూ వేలు కోసుకున్నా, ఉల్లిపాయలు కోస్తూ కంట్లో నీళ్లు వచ్చినా ఆమె ముఖం చిట్లించలేదు. రామ్ అప్పుడప్పుడు కిటికీలో నుంచి ఆమెను చూస్తూ మురిసిపోతున్నాడు. మరుసటి రోజు ఉదయం పండగ వాతావరణంతో ఇల్లంతా సందడిగా ఉంది. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు రావడం మొదలుపెట్టారు. సహస్ర గదిలో తన సూట్ కేస్ తెరిచి చూసింది. అన్నీ మోడ్రన్ డ్రెస్సులే. పండగ రోజు అవి వేసుకుంటే బాగోదని ఆమెకు అనిపించింది. అప్పుడే లక్ష్మమ్మ గదిలోకి వచ్చింది. చేతిలో ఒక అందమైన ఆకుపచ్చ రంగు కాటన్ చీర, దానికి మ్యాచింగ్ పసుపు రంగు బ్లౌజ్ ఉన్నాయి. సహస్ర, ఈ చీర నీకోసం టౌన్ నుంచి తెప్పించాను. ఈరోజు పండగ కదా, నువ్వు ఈ చీర కట్టుకుంటే చూడాలని నాకు ముచ్చటగా ఉందమ్మా. నీకు చీర కట్టుకోవడం రాకపోతే చెప్పు, నేను కట్టిస్తాను అంది లక్ష్మమ్మ. సహస్ర నవ్వి సరే అత్తయ్య, మీరే కట్టండి అని ఒప్పుకుంది. అరగంట తర్వాత హాల్లో రామ్ ఒక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. రాఘవయ్య గారు బంధువులతో మాట్లాడుతున్నారు. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చింది సహస్ర. రామ్ పేపర్ పక్కన పెట్టి చూశాడు. అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆకుపచ్చ రంగు చీరలో ఆమె అచ్చం ఒక పల్లెటూరి దేవతలా మెరిసిపోతోంది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు, కళ్ళకు కాటిగా, జుట్టు జడ వేసుకొని అందులో మల్లెపూలు పెట్టుకుంది. నిన్నటిదాకా హై హీల్స్, డిజైనర్ డ్రెస్సుల్లో ఉన్న మోడ్రన్ అమ్మాయి ఒక్కసారిగా ఇలా పచ్చని చీరకట్టులో కనిపించేసరికి రామ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె అందం 10 రెట్లు పెరిగినట్లు అనిపించింది. సహస్ర సిగ్గుపడుతూ నడుచుకుంటూ రామ్ దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నాను అని చిన్నగా అడిగింది. రామ్ ఆమె వైపు చూస్తూ
ఈ ఊరి దేవత కూడా నీ తర్వాతే అన్నంత అందంగా ఉన్నావు అన్నాడు. ఆ మాటకు సహస్ర బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. చుట్టూ ఉన్న బంధువులు కూడా రాఘవయ్య గారి కోడలు సీతమ్మ తల్లిలా ఉంది అని పొగడటం సహస్రకు తొలిసారి ఒక కొత్త రకమైన ఆనందాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం ఇంట్లో అందరికీ భోజనాలు వడ్డించారు. పల్లెటూరి ఆచారం ప్రకారం అరటాకులో భోజనం. రామ్ కుడి చేతికి దెబ్బ తగలడం వల్ల అతను తినడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఎడమ చేత్తో అన్నం కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ కుదరడం లేదు. అది చూసిన సహస్ర వెంటనే తన ఆకు వదిలేసి రామ్ పక్కన వచ్చి కూర్చుంది. తన చేత్తో అన్నం పప్పు కలిపి ఒక ముద్ద చేసి రామ్ నోటి దగ్గర పెట్టింది. రామ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. బంధువులంతా వాళ్ళనే చూస్తున్నారు. తినండి, ఎడమ చేత్తో సరిగ్గా కలుపుకోలేకపోతున్నారు కదా అంది చాలా సహజంగా. రామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతని భార్య అందరి ముందు ఎలాంటి మొహమాటం లేకుండా తనను అలా అర్థం చేసుకొని గోరు ముద్దలు తినిపించడం అతని గుండెను హత్తుకుంది. రాఘవయ్య గారు లక్ష్మమ్మ ఈ దృశ్యాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. ప్రతి ముద్దలోనూ శాస్త్రప్రేమ ఉందని రామ్కి అర్థమవుతోంది. భోజనం పూర్తయ్యేసరికి వారిద్దరి మధ్య ఉన్న బంధం బలంగా పెనవేసుకుంది. సాయంత్రం 5 గంటలు. ఇల్లంతా పండగ సందడితో ఉంది. ఊరి వాళ్ళు వచ్చి రాఘవయ్య గారిని కలుస్తున్నారు. ఆ సమయంలో ఇంటి ముందు ఒక పెద్ద రేంజ్ రోవర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రకాష్ రావు సూట్ వేసుకొని దిగాడు. ఆయన వెనకాలే శాస్త్ర ఫ్రెండ్ కార్తిక్ కూడా ఉన్నాడు. నిన్న శాస్త్ర కారు ఎక్కకుండా వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ విషయం కార్తిక్ ప్రకాష్ రావుకి ఫోన్ చేసి చెప్పాడు. తన కూతురు ఆ పల్లెటూరి నరకంలో ఉండలేక బాధపడుతుందని, ఏదో భయంతోనే ఉండిపోయిందని భావించిన ప్రకాష్ రావు ఎలాగైనా ఆమెను ఒక వారం రోజుల పాటు సిటీకి తీసుకెళ్లాలని స్వయంగా వచ్చాడు. లోపలికి అడుగుపెట్టిన ప్రకాష్ రావుకి అక్కడ కనిపిస్తున్న దృశ్యం నమ్మశక్యంగా లేదు. హాల్లో బంధువుల మధ్య కూర్చొని ఉన్న సహస్ర ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని మురిసిపోతుంది. పక్కనే ఉన్న ఊరి ఆడవాళ్ళతో కలిసి పగలబడి నవ్వుతోంది. రామ్ ఆమె పక్కనే ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సహస్ర రామ్ వైపు చూస్తున్న చూపుల్లో ఎంతో అభిమానం కనిపిస్తోంది. సహస్ర అని గట్టిగా పిలిచాడు ప్రకాష్ రావు. ఆ పిలుపుకు ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. సహస్ర ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తన తండ్రిని అక్కడ చూసి ఆమెకు ఒకవైపు ఆశ్చర్యం, మరొక వైపు భయం కలిగాయి. వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది. డాడ్, మీరు సడన్గా ఇక్కడికి అని అడిగింది. ప్రకాష్ రావు ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. ఏంటి ఈ గెటప్ సహస్ర? నీ డిజైనర్ బట్టలు ఏమయ్యాయి? ఈ చీరలో ఒక సర్వెంట్లా కనిపిస్తున్నావు అన్నాడు కటువుగా ఇంగ్లీష్లో. ఆ మాటలు రామ్కి, రాఘవయ్య గారికి అర్థం కాకపోయినా ఆయన వెటకారం వాళ్ళకి స్పష్టంగా తెలుస్తోంది. సహస్రకి ఆ మాట చాలా కోపం తెప్పించింది. డాడ్ ప్లీజ్, ఇది పండగ సమయం. ఈ చీర మా అత్తయ్య గారు ఎంతో ప్రేమతో నాకు కట్టించారు. నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేదు అని తండ్రికి ధీటుగా సమాధానం ఇచ్చింది. ప్రకాష్ రావుకి మరింత షాక్ తగిలింది. తన మాట ఎన్నడూ జవదాటని కూతురు ఈరోజు ఒక పల్లెటూరి చీర కోసం తనని ఎదురిస్తుంది. ఆయన దృష్టి పక్కనే ఉన్న రామ్ మీద పడింది. రామ్ భుజానికి ఉన్న కట్టు చూసి, ఏంటి వాడికి దెబ్బ తగిలిందా? అందుకే నిన్ను ఇక్కడ పని మనిషిలా వాడుకుంటున్నారా అన్నాడు కోపంగా. చాలు డాడ్. సహస్ర గొంతు పెరిగింది. తను నా భర్త, ఆయనకి దెబ్బ తగిలింది పొలంలో పనిచేస్తుంటే. నా భర్తకి సేవ చేయడం నాకు పని మనిషిలా అనిపించడం లేదు. దయచేసి మీరు వీళ్ళని తప్పుగా మాట్లాడకండి అని ఖరాఖండిగా చెప్పింది. రామ్ ఆశ్చర్యంతో సహస్ర వైపు చూశాడు. తన కోసం తన తండ్రిని ఎదిరిస్తున్న ఆమెను చూసి అతనికి ఆమె మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. ప్రకాష్ రావుకి మాత్రం అవమానంగా అనిపించింది. తన కూతురు పూర్తిగా ఆ పల్లెటూరి వాతావరణంలో కలిసిపోతుందని ఆయనకు భయం పుట్టుకుంది. ప్రకాష్ రావు తన స్వరంలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. బావా, నువ్వు కోరుకున్నట్లే పెళ్లి చేశాను. కానీ వచ్చే వారం హైదరాబాద్లో ఒక పెద్ద బిజినెస్ పార్టీ ఉంది. అందులో సహస్ర ఉండడం చాలా అవసరం. ఒక 10 రోజుల పాటు దాన్ని నేను సిటీకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. రాఘవయ్య గారు
చిరునవ్వుతో నాకేం అభ్యంతరం ప్రకాష్. పిల్ల వెళ్తానంటే సంతోషంగా పంపుతాను. రామ్కి కూడా చెప్పు అన్నాడు. ప్రకాష్ రావు సహస్ర వైపు తిరిగి, విన్నావు కదా సహస్ర, నీ లగేజ్ ప్యాక్ చేసుకో. రేపు ఉదయం మనం బయలుదేరుతున్నాం. కార్తిక్ కూడా వచ్చాడు చూడు. నీ డిజైనింగ్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయాలట అన్నాడు. కార్తిక్ ముందుకు వచ్చి, హాయ్ సహా, ఈ ప్లేస్లో నువ్వు ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎనీవేస్ మన ఫ్యాషన్ వీక్ షెడ్యూల్ రెడీగా ఉంది, లెట్స్ గో అన్నాడు. సహస్ర ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమెకు సిటీకి వెళ్ళాలని లేదు. రామ్ని, ఆ ఇంటిని, ఆ ప్రేమను వదిలి వెళ్ళటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. పైగా రామ్ గాయం ఇంకా తగ్గలేదు. తను లేకుండా రామ్ ఇబ్బంది పడతాడని ఆమెకు తెలుసు. కానీ తండ్రి నేరుగా ఇంటికి వచ్చి అడుగుతుంటే, పైగా పార్టీ అని చెబుతుంటే ఎలా కాదనాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె చూపులు రామ్ వైపు తిరిగాయి. నువ్వు వద్దని చెప్పు రామ్, నేను వెళ్ళను అన్నట్టుగా ఆమె కళ్ళు అతన్ని వేడుకుంటున్నాయి. కానీ రామ్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను మెల్లగా ముందుకు వచ్చి ప్రకాష్ రావుతో అన్నాడు. మామయ్య గారు చెప్పింది నిజమే సహస్ర. నువ్వు ఇక్కడ ఉండిపోయి చాలా రోజులైంది. నీ సిటీ లైఫ్, నీ ఫ్రెండ్స్ని నువ్వు మిస్ అవుతూ ఉండొచ్చు. నువ్వు రేపు ఉదయం సంతోషంగా మీ నాన్నగారితో హైదరాబాద్కి వెళ్ళు. నేను నిన్ను ఆపను అన్నాడు. సహస్ర గుండె పగిలినట్లు అయింది. తను ఆశించింది ఇది కాదు. నేను వెళ్ళాలని అనుకోవడం లేదు అని రామ్ బలవంతం చేస్తాడని ఆమె ఆశించింది. కానీ అతను తనను అంత ఈజీగా వెళ్ళిపోమంటున్నాడు. వీడికి నా మీద ఏమాత్రం ప్రేమ లేదా? నేను ఉంటే ఎంత, పోతే ఎంత అని అనుకుంటున్నాడా అని ఆమె మనసులో కోపం, బాధ రెండూ కలిగాయి. నిజంగానే నేను వెళ్ళిపోవాలా రామ్ అని అడిగింది కన్నీళ్లను ఆపుకుంటూ. అవును సహస్ర, ఇది నీ ఇల్లు, కానీ నీ ప్రపంచం అది. ఒకసారి అక్కడికి వెళ్ళి నీ మనసుకి ఏది కావాలో స్పష్టంగా తెలుసుకొని రా. ఇక్కడ ఈ 4 గోడల మధ్య నేను నిన్ను బంధించలేను అన్నాడు రామ్. అతని మాటల్లో నిజాయితీ ఉంది. కానీ సహస్రకు అది తనని దూరం పెడుతున్నట్లు అనిపించింది. ఓకే ఫైన్, నేను రేపు నాన్నతో వెళ్తున్నాను అని కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంది. ప్రకాష్ రావు పెదవుల మీద ఒక గెలుపు నవ్వు మెరిసింది. కార్తిక్ కూడా సంతోషించాడు. కానీ రామ్ గుండెల్లో మాత్రం ఒక బరువైన రాయి పడినట్లు అనిపించింది. తను ఆమెను బలవంతంగా అట్టి పెట్టుకోలేదు. అదే సమయంలో ఆమె వెళ్ళిపోతుంటే భరించలేకపోతున్నాడు. రాత్రి గదిలో నిశ్శబ్దం. శాస్త్ర తన బట్టలు సర్దుకుంటోంది. ఆమె బుగ్గల మీద నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. రామ్ కింద పడుకొని పై కప్పు వైపు చూస్తున్నాడు. రేపటితో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుందా? సిటీ గ్లామర్ చూశాక శాస్త్ర మళ్ళీ ఈ పల్లెటూరి రామ్ని గుర్తుపెట్టుకుంటుందా? సీతానగరం పొలిమేరల వద్ద రేంజ్ రోవర్ కారు వేగంగా దూసుకుపోతుంది. కార్ ఏసీ చల్లగా ఉన్నా లోపల కూర్చున్న శాస్త్ర మనసు మాత్రం సెగలు పుడుతోంది. ఆమె కళ్ళు కిటికీ గుండా వెనక్కి వెళ్తున్న పచ్చని పొలాలను, క్రమంగా దూరమవుతున్న ఆ పెంకుటింటిని చూస్తూ నిశ్చలంగా ఉండిపోయింది. పక్కనే కూర్చున్న ప్రకాష్ రావు ముఖంలో ఒక విజయ గర్వం కనిపిస్తోంది. చూడు సహస్ర, ఈ చల్లటి ఏసీ, ఈ లగ్జరీ, ఇది నీ లైఫ్. ఆ దోమల ఊర్లో, ఆ వేడిలో ఎలా ఉన్నావో నాకైతే అర్థం కాలేదు. థ్యాంక్స్ గాడ్, వారం రోజుల్లో నిన్ను ఆ నరకం నుండి బయటపడేశాను అన్నాడు తృప్తిగా. ముందు సీట్లో కూర్చున్న కార్తిక్ వెనక్కి తిరిగి, సహా, నువ్వు ఆ చీరలో చూస్తుంటే నాకు నిజంగా షాక్ తగిలింది. బట్ డోంట్ వరీ, రేపు ఈవినింగ్ మన క్లబ్లో పార్టీ ఉంది. అక్కడ నీ కోసం ఒక స్పెషల్ డిజైనర్ డ్రెస్ వెయిట్ చేస్తుంది. వన్స్ నువ్వు అది వేసుకుంటే మళ్ళీ పాత సహస్రాలా మెరిసిపోతావు అన్నాడు నవ్వుతూ. సహస్ర ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసంతా రామ్ దగ్గరే ఆగిపోయింది. వెళ్లే ముందు రామ్ తనతో అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇక్కడ ఈ 4 గోడల మధ్య నిన్ను బంధించలేను అని ఎంత సులువుగా చెప్పాడు. తను వెళ్తుంటే కనీసం కళ్ళల్లో చిన్న నీటి చుక్క కూడా లేదు. నేను వెళ్ళడం వాడికి అంత ఇష్టమా? వదిలించుకున్నాను అని అనుకుంటున్నాడా అని ఆమె మనసు రగిలిపోతుంది. తన చేతుకున్న మట్టి గాజులను ఒక్కసారి తడుముకుంది. అవి గలగలమని చప్పుడవుతుంటే రామ్ స్పర్శ తగిలినట్లు అనిపించింది. 3 గంటల ప్రయాణం తర్వాత కారు జూబ్లీహిల్స్లోని ప్రకాష్ రావు బంగ్లా ముందు ఆగింది. గేట్ తీయగానే సెక్యూరిటీ గార్డులు సెల్యూట్ చేశారు.
పని వాళ్ళు హడావిడిగా వచ్చి లగేజ్ తీసుకున్నారు. శాస్త్ర తన గదిలోకి అడుగుపెట్టింది. అన్నీ ఖరీదైన వస్తువులు, మృదువైన పరుపు, రిమోట్తో నడిచే కరెంట్లు. కానీ ఎందుకో ఆ గది ఆమెకు చాలా ఖాళీగా అనిపించింది. పల్లెటూరులో రామ్ గది చిన్నదే కావచ్చు, కానీ అక్కడ ఒక వెచ్చదనం ఉంది. ఇక్కడ అంతా యాంత్రికంగా అనిపిస్తోంది. వెంటనే ఫోన్ తీసుకొని రామ్కి కాల్ చేయాలనిపించింది. కానీ మళ్ళీ తన ఈగో అడ్డు వచ్చింది. తానే వెళ్ళిపోమన్నాడు కదా, నేనెందుకు కాల్ చేయాలి, అస్సలు చెయ్యను అని ఫోన్ విసిరికొట్టింది. సాయంత్రం కార్తిక్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఇంటికి వచ్చాడు. హే సహా, వెల్కమ్ బ్యాక్ అంటూ అందరూ ఆమెను చుట్టుముట్టారు. ఏంటి సహా, పల్లెటూరులో ఎలా ఉన్నావు? అక్కడ వైఫై అయినా ఉందా అని ఒకరు ఎగతాళిగా అడిగారు. అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? పొద్దున్నే లేచి ఆవు పాలు పితకాలి, బురదలో నడవాలి, చాలా క్రేజీ కదా అని కార్తీక్ జోకులు పేలుస్తున్నాడు. అందరూ నవ్వుతున్నారు. కానీ సహస్రకు ఆ నవ్వులు వింటుంటే ఇరిటేషన్ వస్తుంది. నిన్నటి దాకా ఆ మట్టిని, ఆ మనుషులను తను కూడా ఇలాగే తక్కువ చేసి చూసింది. కానీ రామ్ భుజం మీద నుంచి కారిన ఆ రక్తం, లక్ష్మమ్మ చూపించిన ఆ అమాయకమైన ప్రేమ గుర్తొచ్చేసరికి తన ఫ్రెండ్స్ మాట్లాడుతున్న మాటలు చాలా సిల్లీగా అనిపించాయి. షటప్ కార్తిక్, అక్కడ వైఫై లేకపోయినా మనశ్శాంతి ఉంది. కనీసం మనుషులు అక్కడ మొహం మీద ఒకటి, మనసులో ఒకటి పెట్టుకోరు అని కాస్త గట్టిగానే చెప్పింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కార్తిక్ ముఖం తెల్లబారింది. సరేలే సహా, నువ్వు ఇంకా ఆ హ్యాంగోవర్లో ఉన్నట్లు ఉన్నావు. రేపు పార్టీకి రెడీ అవ్వు, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. మరొక వైపు సీతానగరంలో రామ్ ఒంటరిగా ఉన్నాడు. సహస్ర వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు తన కలను కోల్పోయినట్లు అనిపిస్తోంది. గాయం నొప్పి కంటే ఆమె లేని వెలితి అతన్ని ఎక్కువగా బాధిస్తోంది. లక్ష్మమ్మ వంటగదిలో కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటోంది. రామా, ఆ పిల్ల వెళ్తుంటే నా ప్రాణం పోయినట్లు అనిపించిందిరా. ఇన్ని రోజులు మనతో కలిసిపోయి ఆ చీరకట్టులో ఎంత ముచ్చటగా ఉందో, మళ్ళీ వస్తుందా అసలు అని అడిగింది. రామ్ పక్కనే కూర్చొని తల్లి భుజం మీద ఎడమ చేతితో తట్టాడు. వస్తుందిలే అమ్మా, తన ప్రపంచం అది. అక్కడ కొన్నాళ్ళు ఉంటేనే తనకి ఏది ముఖ్యమో అర్థమవుతుంది. బలవంతంగా ఇక్కడ ఉంచితే తనకి ఈ ఊరంటే అసహ్యం పుడుతుంది. ప్రేమతో తిరిగి రావాలి కానీ ఆస్తి కోసం కాదు అన్నాడు రామ్ గంభీరంగా. నిజానికి రామ్ రాత్రంతా నిద్రపోలేదు. సహస్ర పడుకున్న ఆ మంచం వైపు చూస్తుంటే ఆమె పర్ఫ్యూమ్ వాసన ఇంకా వస్తున్నట్లే ఉంది. ఆమె గదిలో వదిలేసి వెళ్ళిన ఒక చిన్న హెయిర్ పిన్ అతనికి దొరికింది. దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ తనలో తానే నవ్వుకున్నాడు. తన భుజానికి వేసిన ఆ పట్టుచీర కట్టును డాక్టర్ విప్పేసి ఆ కట్టు కడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో తను చూసిన ఆరాటం మాత్రం అతని గుండెల్లో పదిలంగా ఉంది. మరుసటి రోజు రాత్రి హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో గ్రాండ్ పార్టీ. ప్రకాష్ రావు తన వ్యాపార భాగస్వాములందరినీ పిలిచాడు. సహస్ర ఒక ఖరీదైన బ్లాక్ కలర్ ఆఫ్ షోల్డర్ గన్ వేసుకుంది. జుట్టు విరబోసుకుని మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. సిటీ సోయగం అంటే ఇది అన్నట్లుగా మెరిసిపోతుంది. పార్టీలో అందరూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. కార్తిక్ ఆమె పక్కనే ఉండి అందరికీ పరిచయం చేస్తున్నాడు. సహా, ఈ డ్రింక్ తీసుకో, ఇట్స్ యువర్ ఫేవరెట్ వైన్ అని గ్లాస్ అందించాడు. సహస్ర గ్లాస్ అందుకుంది కానీ తాగలేదు. ఆమె దృష్టి పార్టీలో వడ్డించే ఖరీదైన ఆహార పదార్థాల మీద పడింది. అక్కడ వెరైటీలు ఉన్నాయి కానీ లక్ష్మమ్మ చేసిన ఆ పప్పు ఆవకాయ రుచి గుర్తొచ్చి ఆమెకు నోరూరుతోంది. సహస్ర, ఇతను మిస్టర్ ఖన్నా, మన కొత్త ప్రాజెక్ట్ పార్ట్నర్ అని ప్రకాష్ రావు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి సహస్ర వైపు ఒక రకమైన చూపుతో చూస్తూ, వావ్ ప్రకాష్, నీ కూతురు చాలా హాట్గా ఉంది. విన్నాను తను ఎవరో పల్లెటూరు రైతును పెళ్లి చేసుకుందని. వాడికి ఇంత అందమైన భార్యను హ్యాండిల్ చేయడం తెలుసా అసలు అని అసభ్యంగా నవ్వాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నవ్వారు. సహస్ర ఒళ్ళు మండిపోయింది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఖన్నా, నా భర్త గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆయనకు భార్యను ఎలా గౌరవించాలో తెలుసు. అదే సమయంలో
మట్టిలో గింజ వేసి ప్రపంచానికి అన్నం పెట్టడం కూడా తెలుసు. ఇక్కడ ఏసీలో కూర్చుని డ్రింక్స్ తాగుతూ ఎదుటి వాళ్ళ జీవితాలను ఎగతాళి చేసే మీకంటే ఆయన 1000 రెట్లు గొప్పవారు అని అందరి ముందే గట్టిగా సమాధానం ఇచ్చింది. ప్రకాష్ రావు ముఖం నల్లగా మారిపోయింది. సహస్ర, ఏంటి ఈ బిహేవియర్? సారీ చెప్పు అని గర్జించాడు. నో డాడ్, సారీ నేను కాదు, ఇతను చెప్పాలి. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థమైంది. నన్ను మళ్ళీ ఈ రంగుల లోకంలో పడేసి ఆ పల్లెటూరిని మరిపించాలని చూస్తున్నారు. కానీ మీకు ఒకటి తెలుసా? అక్కడ ఉన్న ఆ పల్లెటూరి రామ్ నా ప్రాణం కాపాడాడు. తను నన్ను వెళ్ళిపోమ్మన్నది తనకి నేను భారమని కాదు, నా సంతోషం ముఖ్యమని. ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా అంత పెద్ద మనసు ఉందా అని నిలదీసింది. కార్తీక్ ముందుకు వచ్చి, సహా, నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, జస్ట్ రిలాక్స్ అన్నాడు. రిలాక్స్ అవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు కార్తీక్. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు. ఈ పర్ఫ్యూమ్ వాసనల కంటే నా రామ్ వంటి నుంచి వచ్చే ఆ మట్టి వాసనే నాకు ఇష్టం. ఈ డైమండ్స్ కంటే ఆయన నా చేతికి తొడిగిన ఆ మట్టి గాజుల గలగలలే నాకు సంగీతం అంటూ తన చేతుకున్న మట్టి గాజులను గర్వంగా చూపించింది. ఆ పార్టీ వెలుగుల్లో ఆ గాజులు డైమండ్స్ కంటే ఎక్కువగా మెరుస్తున్నాయి. సహస్ర ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. వెనకాలే ప్రకాష్ రావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సహస్ర, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇంటికి డాడ్, నా మొగుడి దగ్గరకు అంది కళ్ళలో నీళ్లతో. వాడు నిన్ను వెళ్ళిపోమ్మన్నాడు కదా, వాడికి నీ మీద ప్రేమ లేదు, కేవలం నా ఆస్తి కోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అరిచాడు ప్రకాష్ రావు. సహస్ర నవ్వింది. ఆస్తి కోసమే అయితే వాడు నన్ను ఇక్కడికి పంపేవాడు కాదు డాడ్. నేను ఇక్కడే ఉంటే మీరు ఆస్తి ఇస్తారని వాడికి తెలుసు. కానీ తను నన్ను వెళ్ళమన్నది నా ఫ్రీడమ్ కోసం. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని వదులుకొని నేను ఈ కృత్రిమమైన జీవితంలో ఉండలేను. మీరు ఆస్తి ఇస్తారో ఇవ్వరో మీ ఇష్టం, నాకు మాత్రం నా రామ్ కావాలి అని చెప్పి తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నేరుగా ఇంటికి వెళ్ళలేదు, బస్టాండ్కి వెళ్ళింది. తన దగ్గర ఉన్న ఖరీదైన గాన్తోనే బస్సు ఎక్కింది. సీతానగరం వెళ్ళే ఆఖరి బస్సు అది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఈ అందమైన అమ్మాయి ఇలాంటి బట్టల్లో బస్సు ఎక్కడం చూసి ఆశ్చర్యపోయారు. కానీ సహస్రకు అవేమీ పట్టలేదు. తన రామ్ని ఎప్పుడు చూస్తానా అన్న ఆత్రంతో ఆమె గుండె కొట్టుకుంటోంది. తెల్లవారుజామున 3 గంటలు. సీతానగరం బస్టాండ్లో బస్సు ఆగింది. సహస్ర కిందకు దిగింది. చుట్టూ చిమ్మ చీకటి, పల్లెటూరి గాలి చల్లగా వీస్తుంది. ఆమె అదే ఖరీదైన బట్టల్లో నడుచుకుంటూ వెళ్తుంది. చెప్పులు విప్పేసి చేతిలో పట్టుకుంది. ఆ మట్టిలో పాదాలు పెడుతుంటే ఆమెకు ఏదో తెలియని శక్తి వచ్చినట్లు అనిపించింది. ఇంటికి చేరుకుంది. తలుపు గడియ వేసి లేదు. నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. హాల్లో మసక వెలుతురులో రామ్ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. అతని చేతిలో ఇంకా ఆ హెయిర్ పిన్ ఉంది. అతని ముఖం నీరసంగా ఉంది. సహస్ర మోకాళ్ళ మీద కూర్చొని అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలుతున్నాయి. రామ్ అని పిలిచింది చాలా మెల్లగా. రామ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తన ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని అతను నమ్మలేకపోయాడు. ఆ ఖరీదైన బ్లాక్ గన్లో చిందరవందరగా ఉన్న జుట్టుతో ఏడుస్తున్న సహస్రని చూసి అతను కల అనుకున్నాడు. సహస్ర, నువ్వు ఈ టైంలో ఇక్కడేంటి అని కంగారుగా లేచి నిలబడ్డాడు. సహస్ర ఒక్క ఉదుటున రామ్ని గట్టిగా హత్తుకుంది. నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నావు రామ్? నీకు నేను వద్దని అనిపించిందా? నేను లేకపోతే నీకు బాధ అనిపించలేదా అని ఏడుస్తూ అడిగింది. రామ్ ఆమెను దగ్గరకు తీసుకొని, నాకు బాధ లేకపోవడం ఏంటి సహస్ర? నువ్వు వెళ్ళినప్పటి నుంచి నా ఊపిరి ఆగిపోయినట్లు ఉంది. కానీ నీకు ఆ సిటీ లైఫ్ ఇష్టం కదా, నా కోసం నువ్వు ఇక్కడ ఎందుకు బలి కావాలని అనుకున్నాను అన్నాడు ఎమోషనల్గా. సహస్ర రామ్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, నాకు ఆ సిటీ వద్దు, ఆ ఆస్తి వద్దు, నాకు నువ్వు కావాలి, నీ మట్టి మనసు కావాలి. ఈ మట్టి గాజుల చప్పుడు వినకపోతే నాకు నిద్ర రావడం లేదు రామ్. ప్లీజ్ ఇకపై నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పకు అంది. రామ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అతను ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. మరి నీ పార్టీ, నీ ఫ్రెండ్స్ అని నవ్వుతూ అడిగాడు.
అవన్నీ డూప్లికేట్ రామ్, ఇది ఒరిజినల్ అంటూ అతని గుండెల మీద తల పెట్టుకుంది. బయట సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. సీతానగరం మళ్ళీ నిద్రలేస్తుంది. కానీ ఈరోజు ఆ ఇంట్లో ఒక కొత్త వెలుగు ఉంది. సిటీ సోయగం మట్టి మనసులో పూర్తిగా కలిసిపోయింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.